ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు సోదరుడికి కూడా స్మా అగ్రో సైన్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక ఈరోజు ఈ వీడియో సారాంశం ఏమిటంటే యారో వచ్చేసరికి ఇది టమాటాలో వచ్చేసరికి నల్లతామర పురుగు కావచ్చు, తెల్లదోమ కావచ్చు, ఎర్రనల్లి కావచ్చు, అలాగే కాయతొలుసు పురుగు, అది ఫ్రూట్ బోరర్ కూడా నేను పిలుస్తాను దీన్ని. ఈ ఐదుటి మీద కూడా ఈ యారో అనేది 100% వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక ఈ యారోని ప్రతి టమాటా రైతు సోదరుడు కావచ్చు, అలాగే ఈ సమ్మర్లో వేసే గ్రీన్ చిల్లీ రైతు సోదరులు కావచ్చు, వెజిటేబుల్స్ ఫార్మర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ వీడియోని చూసి ఈ యారో మెడిసిన్ వాడుకోవచ్చు అనేది స్మా అగ్రో సైన్స్ తెలియజేస్తుంది. అలాగే ఇంకా వచ్చేసరికి మొక్క క్వాలిటీ కూడా ఈ యారో వల్ల మంచి క్వాలిటీ రావడం జరుగుతుంది. ఇంకా ఆకు మీద వచ్చేసరికి ఈ పాంపొడ తెగులు ఏదైతే ఉందో, ఈ పాంపొడ తెగులు కావచ్చు, లేకపోతే పళ్ళు తెగులు కావచ్చు, అంటే పూత పిండి రాలిపోవటం, ఇలాంటి వాటిని కూడా ఈ యారో అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు సోదరుడి సమ్మర్లో వెజిటేబుల్స్ కావచ్చు, గ్రీన్ చిల్లీ కావచ్చు, ఈ క్రాప్స్ వాడే ప్రతి రైతు సోదరుడు కూడా ఈ యారోని వాడుకొని అధిక దిగుబడి పొందాలని స్మా అగ్రో సైన్స్ కోరుకుంటుంది. ఇక ఈ యారో వచ్చేసరికి నల్లతామర పురుగు, ఎర్రనల్లితో పాటుగా పురుగును కూడా కంట్రోల్ చేయడమే కాకుండా దిగుబడి కూడా పెరగటానికి 100% దోహదం చేస్తుందనేది తెలియజేస్తున్నాం. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, యారో మెడిసిన్ వాడుకొని అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.